అలా సాయిని కలవడానికి వెళ్ళిన ప్రతిసారి లక్కీ కూడా అక్కడే ఉండడంతో మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎందుకో తెలియదు. ఆమె లక్కీతో ఉన్నంతసేపు అతనితో మాట్లాడినప్పుడల్లా ఆమెకు ఏదో తెలియని ఆనందం కలిగేదంట. అతనితో అలాగే ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించేదంట. అలా సెలవులు గడిచిపోవడంతో ఆమె వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అతనిని విడిచి వెళ్తుంటే ఏదో బాధ. కానీ తప్పదు, ఇంక వెళ్ళాల్సిందే అని మళ్ళీ వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయో అని ఎంతో ఆతృతతో చూస్తూనే ఉందంట. అంతలోనే వచ్చేసాయి వేసవి సెలవులు. ఇంకెంతో ఆనందంతో ఎప్పుడు లేని సంతోషంతో వెళ్ళింది తను లక్కీని కలుద్దామని. ఎంతో సంతోషంగా సాయి దగ్గరికి వెళ్ళిందంట. అప్పుడే ఆమెకు తెలిసింది ఏంటంటే లక్కీ వాళ్ళ నాన్నగారిది గవర్నమెంట్ జాబ్ అంట. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావడంతో వాళ్ళు ఏ ఊరు వెళ్ళారో కూడా తెలీదంట సాయికి.